వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి కేసులో రోజుకొక ట్విస్ట్ బయటకు రానే వస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఇంకొక సీసీటీవీ ఫోటేజ్ అయితే బయటకు రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే తను నగ్నంగా బయటకు వెళ్ళడం జరిగిందో, ఏదైతే ఇప్పుడు ఫిర్జాదిగూడలో వాళ్ళు నివసిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో, వాళ్ళు తన సెకండ్ ఫ్లోర్ నుంచి అజయ్ హెల్ప్ మీ అంటూ తను బయటకు రావడం జరిగింది. అది కూడా ఏ ఒక్క దుస్తులు కూడా లేకుండా, అంటే నగ్నంగా తన ఒంటి మీద ఏ ఒక్క షర్ట్ లాంటివి ఇలాంటి డ్రెస్ కూడా లేకుండా తను నగ్నంగా బయటకు రావడం జరిగింది. అలాంటిది తను సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చి అక్కడ ఒక డోర్ నాక్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ గాఢ నిద్రలో ఉండడం వల్ల వాళ్ళు ఇంకా తీయలేరు. దాని తర్వాత కింద బ్యాచిలర్స్ అయితే ఉండే వాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ బ్యాచిలర్స్ ని కూడా పిలవడం జరిగింది. అప్పుడు కూడా ఆ బ్యాచిలర్స్ అనేది దాదాపుగా హైదరాబాద్ లో చాలా లేట్ గా పడుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో అందులో ఒక వ్యక్తి చూడడం జరిగింది. చూసినప్పటికీ చాలా భయపడడం జరిగింది. అంటే అలాంటి సమయంలో అలా చూడడం వల్ల ఒకేసారి చాలా భయపడడం అయితే జరిగింది. ఇదే క్రమంలో అంటే తను ఇక భయపడేసి లోపలికి వెళ్ళి తను దుప్పటి కప్పేసుకొని పడుకున్నాడు. ఇంకా దాని తర్వాత తను నగ్నంగా అలానే బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైతే గుడి ఉంటుందో, అమ్మవారి గుడి ఏదైతే ఉంటుందో, ఆ గుడిలో చిన్న గుడి ఏదైతే ఉంటుందో ఆ గుళ్ళోకి అక్కడికి వెళ్ళి తను అక్కడ కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా ఆ గుడి బయట కాదు, తను గుడి లోపలికి, అంటే అందులో ఒక్కరు మాత్రమే పట్టేంత స్పేస్ ఉంటుంది. అలానే నగ్నంగా తను అలా ఒక 15 సెకండ్స్ పాటు 20 సెకండ్స్ పాటు అందులోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అందులోనే డోర్స్ వేసుకొని మరీ కూర్చుంది. దాని తర్వాత మళ్ళీ అమ్మవారిని ఎత్తుకొని ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా చాలా వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. అంటే 15 మినిట్స్ పాటు ఎందుకు తను అందులో ఉంది అనేది కూడా చూద్దాము. అయితే దాని తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న చెరువు ఏదైతే ఉందో, అంటే గుడి సమీపంలో ఉన్న దగ్గరలో ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు గట్టుకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. చెరువు గట్టుకు వెళ్ళిన తర్వాత ఆ చెరువులో ఇక ఆ అమ్మవారి చీర ఏదైతే ఉంటుందో ఆ చీర అక్కడ పడేసి అమ్మవారి విగ్రహంతో అందులో దూకేసి తనకు తాను ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఇప్పుడు తెలుస్తా ఉంది. అయితే అక్కడ చెట్టు ఏదైతే ఉందో, తను ఆత్మహత్య చేసుకున్న దగ్గర చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు దగ్గర కూడా తను ఒకటి రాసింది అని చెప్పేసి అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చాలా కనిపిస్తుంది. అయితే అక్కడ చాలా మంది ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈ చెట్టు దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు, చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తూ ఉంటారు. సో ఇది అమ్మాయి రాయకపోయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే అక్కడ ఏమని రాశారు రాసిన వాళ్ళు కూడా, అయితే అమ్మాయా లేదంటే వేరే వాళ్ళని కూడా చూస్తే కనుక అక్కడ ఏమని రాశారు అని అంటే కనుక, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు అని చెప్పేసి నేను ఇమాజిన్ చేసుకున్నాను, నువ్వు నాతో ఎప్పటికి ఉంటావని నేను చెప్పేసి ఇమాజిన్ చేసుకున్నాను, యూ విల్ స్టే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని నేను అనుకున్నాను, బట్ నువ్వు లేవు అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను చెప్పేసి ఇలా ఒక తను ఒకటి రాయడం కూడా జరిగింది. అంటే మరి తను రాసిందా లేదంటే ఇంకెవరైనా రాసారా అనే కోణంలో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు దాని తర్వాత ఎవరైతే బ్యాచులర్స్ ఉన్నారో, అంటే ఇది సంఘటన అంతా జరిగిన తర్వాత ఏదైతే ఇది అర్ధరాత్రి 2:25 ఏదైతే జరిగిందో, సో ఇదంతా జరిగిందా తర్వాత వాళ్ళ అమ్మ అప్పుడు రియాక్ట్ అవ్వడం జరిగింది. మా కూతురు వెళ్ళి చాలా సమయం అయింది, కొంచెం కాపాడండి అని చెప్పేసరికి కింద ఉన్న బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో ఇంకా వెతకడానికి వెళ్ళారు. సో దాదాపు అంటే ఒక 1-2 గంటల తర్వాత వెళ్ళడం జరిగింది. ఏదైతే 3:50 అప్పుడు మళ్ళా ముగ్గురిది సీసీటీవీ ఫోటేజ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతూ ఉంది. ఆఖరికి అమ్మవారి టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు ఫ్లాష్ లైట్స్ పెట్టుకొని మరి వెతకడం జరిగింది. ఆ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళిందా, ఇక్కడే దాక్కొని ఉండొచ్చా అనే కోణంలో కూడా సో అట్లా కూడా వెతకడం అయితే జరిగింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే, వాళ్ళిద్దరికి ఒక ఫోబియా అనే ఒక డిసీజ్ ఉంది, వాళ్ళు లేని వాళ్ళని కూడా ఊహించుకుంటూ ఉంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ సెకండ్ ఫ్లోర్ కి అర్ధరాత్రి ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, టైం కానీ సమయంలో కూడా వచ్చేవాళ్ళని చెప్పేసి కూడా అక్కడ దగ్గరలో ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళ బిహేవియర్ లో కూడా కొంచెం చేంజెస్ అనేటివి ఉండేటివి, మనలాగా కామన్ గా ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీని ముందు రోజు కూడా వాళ్ళ అమ్మ ఈ రూమ్ చేంజ్ అవుదామని చెప్పేసి కూడా తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి మియాపూర్ లో వాళ్ళు ఇల్లు కోసం అయితే వెతకడం అయితే జరిగింది. అంటే పలు చోట్లలో కూడా వాళ్ళు ఇల్లు కోసం అయితే వెతకడం అయితే జరిగింది. రెంటెడ్ కి ఉందాము, చేంజ్ అవుదాం అని చెప్పేసి కూడా వాళ్ళు మియాపూర్ లో వెతకడం జరిగింది. వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకు టూలెట్ బోర్డ్స్ అనేటివి ఎక్కువ కనిపించలేదు, వాళ్ళకి అనుకున్న విధంగా రూమ్ అనేది దొరకకపోవడం వల్ల ఈ రోజు ఒక్కరోజు ఓపిక పడదాము బిడ్డ, మనము నెక్స్ట్ డే మళ్ళీ చూద్దాము అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లి
సాఫ్ట్వేర్ ఉద్యోగికి అయితే చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ తను అదే రోజు రాత్రి ఇలా జరగడం అనేది చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళిద్దరి ఫోన్లు కూడా ఇప్పుడు అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరితో ఫోన్లతో పాటు వాళ్ళ తండ్రి ఫోన్ కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే మరి అసలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తే గనుక తను బెంగుళూరులో మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగి తను జాబ్ చేసుకుంటూ ఉండేది. దాని తర్వాత మళ్ళీ తను రిజైన్ చేయడం అయితే జరిగింది. తను కూడా వరంగల్ ఎన్ఐటి స్టూడెంట్ అని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చాలా మల్టీ టాలెంటెడ్. తను మరి ఎందుకు అలా చేసుకుంది అనేది కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అయితే తను ఇక రిజైన్ చేసిన తర్వాత విశాఖపట్నంకి రావడం జరిగింది. వాళ్ళ ప్రాపర్ విశాఖపట్నంకి రావడం జరిగింది. ఇంకా నా వల్ల అవుతలేదు, నేను ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళ తల్లి కూతుర్లు అంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఏదో ఒక కుటుంబ సమస్యలు కూడా ఉండేటివని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక వాళ్ళ తండ్రిని అక్కడే వదిలిపెట్టేసి వాళ్ళ తల్లి కూతుర్లు ఇక్కడికి రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి అయితే అక్కడే ఉన్నారు. వాళ్ళ తండ్రి ఇక ఇదంతా జరిగిన తర్వాత, ఈ సంఘటన ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ తండ్రి కూడా హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. హైదరాబాద్కి చేరుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఇక్కడే తన అంత్యక్రియలు అన్ని పూర్తి చేయడం కూడా హైదరాబాద్ లోనే చేసేసారు. ఇక విశాఖపట్నంకి కూడా ఎందుకు తీసుకెళ్లలేరు, వాళ్ళకు బంధుమిత్రులు అనేది వాళ్ళు లేరా, వాళ్ళకి సోదరులు అనేది వాళ్ళు లేరా అనే కోణంలో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా కానీ, ఎంత చిన్న కుటుంబం అయినా కానీ, అట్లీస్ట్ ఒక 10 మంది అయినా కానీ ఒక బంధుమిత్రులు అనే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అనేది ఇక్కడే మొత్తం అన్ని కార్యక్రమాలు అనేది ఇక్కడే పూర్తి చేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎప్పుడైతే తను మిస్ అయ్యిందో, అంటే ఎప్పుడైతే తను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిందో నగ్నకి వెళ్ళినప్పుడు కూడా తన ముందు ఒక అబ్బాయి పరిగెత్తడం భయపడి ఇలాంటివి సోషల్ మీడియాలో మనం చూసాము. ఇప్పుడు తీరా చూస్తే తను 15 మినిట్స్ 15 సెకండ్స్ 20 సెకండ్స్ పాటు తను అందులోనే ఉంది అని చెప్పేసి, తను విగ్రహంతో పాటు ఆ గుళ్ళోనే ఉంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. మనం వీడియోస్ లో కూడా నేను చూపించే వీడియోలో కూడా చూడొచ్చు తను ఎందుకు అలా వెళ్ళింది, ఏం జరిగింది అని. ఇక్కడ వాళ్ళ అమ్మ కూడా చాలా ఇప్పుడు దజ్జాగానే ఉందని చెప్పుకోవాలి. అంటే ఎవరికైనా కానీ ఇలా జరిగిందంటే బాధ అనేది చాలా ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ చోట్ల చూస్తే కనుక అలాంటి బాధ అనేది మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు తీరా చూస్తే కనుక వాళ్ళ ఇంట్లో కూడా చూస్తే వాళ్ళు దజ్జాగా సీరియల్స్ పెట్టుకొని, ఇంకా సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు దజ్జాగా ఉన్నారు. అంటే అసలు ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు అనే కోణంలో అయితే పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అదే విధంగా వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని వాళ్ళకు ఏమైనా థ్రెట్టింగ్ కాల్స్ వచ్చాయా, వాళ్ళకి ఏమైనా చేతబడి చేసే వాళ్ళు కాల్ చేశారా, వాళ్ళ మైండ్ ని ఏదైనా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు అనే కోణంలో కూడా వాళ్ళ ఫోన్స్ డాటాను కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.